ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామంలో మీ అందరికీ హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. प्रेज द लॉर्ड. प्रभु यीशु मसीह के प्रशस्त नाम में आप सबको होसन्ना सेवकाई के तरफ से हार्दिक शुभकामनाएं. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథంలో అనేక మంది రాజులు ఉన్నారు. हे प्रियो, पवित्र शास्त्र में बहुत से राजा है. యూదా ప్రజలకు కొంతమంది, అలాగే ఇశ్రాయేలీయులకు కొంతమంది పరిపాలన చేశారు. यहूदा के लोगों को थोड़े लोग और इजराइल के लोगों को थोड़े लोग राज्य किए. వారిలో యూదా ప్రజలను పరిపాలించిన రాజుల్లో శ్రేష్టమైన వ్యక్తిత్వం కలిగినటువంటి రాజు హిజ్కియా రాజు. यहूदा के लोगों के ऊपर राजा करने वाले श्रेष्ठ राजा जो है वो हिजकिया राजा थे. ఈ హిజ్కియా యొక్క జీవిత చరిత్రలో కొన్ని అనుభవాల్ని ఈ పూట మనం ధ్యానిద్దాం. और आज के दिन हिजकिया के चरित्र इतिहास के बारे में कुछ विषय हम ध्यान करेंगे. దినవృత్తాంతాల 2వ గ్రంథం 32వ అధ్యాయం 30వ వాక్యాన్ని నేను చదువుతాను. दूसरा इतिहास की पुस्तक 32वां अध्याय 30वां पद में पढ़ रहा हूँ. హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందును అభివృద్ధి పొందెను. और हिजकिया अपने सब कामों में सफल होता था. ఈ వాక్య భాగంలో తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు అనే మాట చాలా శ్రేష్టమైంది. और इस वचन में उसके सब काम सफल होना ये बहुत ही श्रेष्ठ बात है. అనేక కార్యక్రమాలని మనం పూనుకుంటూ ఉంటాము. बहुत से कामों को हम करने की प्रयास करते रहते हैं. కొన్ని సఫలం కావచ్చు, మరి కొన్ని విఫలమైపోవచ్చు. कुछ सफल होते हैं और कुछ असफल होते हैं. కొన్నింటిలో మంచి శ్రేష్టమైన ఫలితం దక్కవచ్చు, ఫలితం రాకపోవచ్చు. कुछ कामों में बहुत ही श्रेष्ठ प्रतिफल हमें मिलता है और किसी में प्रतिफल नहीं मिलता है. కానీ హిజ్కియా జీవితంలో అలా కాదండి. लेकिन हिजकिया के जीवन में ऐसे नहीं है. తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములు उसके सब कामों में అవి సఫలమవుతూ వచ్చాయట. वो सफल होते आए हैं. ఇది ఒక వింతైన ఆశ్చర్యకరమైన అనుభవం అండి. ये एक अचंभित और आश्चर्यजनक अनुभव है. చూడండి, ఇందులో దేవుడు అతని కార్యములను సఫలం చేయడంలో కారణాలు లేకపోలేదు. परमेश्वर हिजकिया के कामों को सफल करने में बिना कुछ वजह के वो सफल नहीं किए. ఏమై ఉంటాయి ఆ కారణాలు? क्या हो सकता है वो वजह? చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు కొన్ని వాక్య భాగాలు చూపిస్తాను. देखिए, पवित्र शास्त्र में मैं कुछ लेखन आपको दिखाता हूँ. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే 32వ అధ్యాయం 7వ వాక్యాన్ని నేను చదువుతున్నానండి. दूसरा इतिहास 32वां अध्याय 7वां पद में पढ़ रहा हूँ. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడవకుడి. అష్షూరు రాజుకైనను అతనితో కూడనున్న సైన్యముకంతటికైనను మీరు భయపడవద్దు, విస్మయం పొందవద్దు. అతనికి కలిగి ఉన్న సహాయము కంటే ఎక్కువ సహాయము మనకు కలదు. हिया बांधो और दृढ़ हो, तुम ना तो अश्शूर के राजा से डरो और ना उसके संग की सारी भीड़ से, और ना तुम्हारा मन कच्चा हो, क्योंकि जो हमारे साथ है वह उसके संगियों से बड़ा है. అంటే ఈ వాక్య భాగంలో మనకు హిజ్కియాని ఎలా గుర్తించగలము? इस वचन में हम हिजकिया को कैसे पहचान सकते हैं? అతడు తమ దేవునిని పూర్ణంగా ఎరిగిన వ్యక్తిగా మనకు కనిపిస్తాడు. वो अपने परमेश्वर को पूरी रीति से जानने वाला है करके हम देखते हैं. అంతగా తమ దేవునిని ఎరిగి ఉన్నాడు గనుకయే इतना वो परमेश्वर को जाना है, इसीलिए ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు అధైర్యపడట్లేదండి. ऐसे मुश्किल मुसीबत परिस्थितियों में वो हिम्मत नहीं आ रहा है. తన ప్రజల్ని ధైర్యపరుస్తున్నాడు. वो अपने लोगों को हिम्मत दे रहा है. తన ప్రజలకు ఊరట కలిగిస్తున్నాడు. वो अपने लोगों को दृढ़ बना रहा है. అష్షూరు రాజు సైన్యం కంటే మనకున్న సహాయము ఎక్కువ అని చెప్తున్నాడు. अश्शूर की राजा के सेना से भी हमारे संग रहने वाला बहुत बड़ा है करके बता रहे हैं. నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, మన కార్యములు సఫలం అవ్వాలి అని అనుకుంటే अगर हम चाहते हैं कि हमारा काम सफल हो, మనం ప్రారంభించే ప్రతిదీ కూడా మంచి
ప్రతిఫలాన్ని ఇవ్వాలి అని అనుకుంటే हम जो भी काम शुरुआत करते हैं उसमें अगर अच्छा प्रतिफल चाहते हैं तो మొట్టమొదటిగా మనకు కావాల్సింది पहले हमें चाहिए మనం ఆరాధించే ప్రభు ఎవరో మనకు తెలియాలండి. हमारा परमेश्वर जिसकी हम आराधना करते हैं उसे हमें पूर्ण रीति से जानना है. మనం ఆరాధించే దేవునిలో ఉన్న శక్తి మనకు తెలియాలండి. हमारा परमेश्वर जिसकी हम आराधना करते हैं उनके सामर्थ्य को पहचानना है. ఆయన మహిమ ప్రభావములను గుర్తించగలిగిన వ్యక్తులు కావాలండి. उनकी महिमा और सामर्थ्य को जानने वाले होना चाहिए. ఈ రోజున మనకు ఆ దేవుని శక్తి తెలియకే और आज के दिन हम उनकी सामर्थ्य को ना पहचानने पर ही మనము అటు ఇటు పరుగులు తీస్తుంటాము. हम इधर उधर दौड़ते रहते हैं. మనుషుల వైపు మనసు పెడుతుంటాము. हम अपना मन मनुष्यों की तरफ मोड़ते हैं శక్తివంతులు భూసాములు ఆసాములు అయిన వారిని ఆశ్రయిస్తుంటాము. और सामर्थ्य लोग जमींदारों के तरफ धन दौलत के तरफ हम देखते रहते हैं. తుదకు మిగిలేది ఏంటంటే అపజయమే. और अंत में क्या हमें मिलता है? वो हमें हार ही मिलता है. నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, ఇక్కడ హిజ్కియా ఎలాంటి వాడు అనంటే यहाँ हिजकिय्याह कैसा व्यक्ति है? తమ దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. वो अपने परमेश्वर को जानने वाला व्यक्ति है. మన పితరుల జీవిత చరిత్రలో కూడా మనం చదివినప్పుడు अगर हमारे पितरों के जीवन के इतिहास में अगर हम देखेंगे, వారు ఆరాధించే దేవుని యొక్క శక్తిని గుర్తించి విజయాన్ని పొందిన విజయ వీరులుగా కనిపిస్తారు. वो जिसकी आराधना करते हैं उस परमेश्वर के सामर्थ्य को पहचान कर विजय प्राप्त करने वाले विजय वीर दिखते हैं. దానియేలుని అడగండి, दानियल से पूछिए, నా దేవుడు మర్మములను బయలుపరచు దేవుడు అంటాడు. मेरा परमेश्वर रहस्यों को प्रकट करने वाला है. యోబుని అడగండి, अय्यूब से पूछिए, నా విమోచకుడు సజీవుడు అంటాడు. मेरा छुड़ाने वाला जीवित है करके कहता है. మరి పేతురుని అడగండి, पतरस से पूछिए, నిత్య జీవము గల మాటలు గల వాడవయ్యా అంటాడు. वो अनंत जीवन की बात बताने वाला है करके बताते हैं. మన పితరులు ఎవరిని అడిగినా కూడా हमारे पितरों को किसी से भी पूछने पर వారి యొక్క విజయానికి కేంద్రం ఏంటి? उनके विजय का केंद्र क्या है? వారు ప్రభువుని అంత పూర్ణంగా ఎరిగిన వారు గనుక वो प्रभु को पूर्ण रीति से जानते हैं, इसीलिए వారికి విజయం కలుగుతూ వచ్చింది. वो जीतते आए हैं. ఈ మాటలు వింటున్న నా ప్రియమైన సహోదరుడారా, और ये बात सुनने वाले मेरे प्रिय भाई बहनों, మీరు ఏ విషయంలో మీకు జయము కావాలి అని అనుకున్నా, आप किस विषय में जय पाना चाहते हैं మీ కార్యముల యందు మీరు సఫలము కావాలి అని అనుకుంటే, और जिस विषय में आप अपने कामों को सफल बनाने चाहते हैं మీరు పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు మీరు వృద్ధి నందాలి అని అనుకుంటే, और आप जितने कोशिश करते हैं उन सब कोशिशों में अगर आप जीतना चाहते हैं, बढ़ना चाहते हैं, तो ఆరాధించే దేవుడు ఎవరు అనేది మనకు తెలియాలి. आप जिसकी आराधना करते हैं उसे आपको जानना चाहिए. ఆ ప్రభు యొక్క శక్తి సామర్థ్యతలను మనం ఎరిగిన వారమై ఉండాలి. उस प्रभु की शक्ति और सामर्थ्य को आप पहचानने वाले होना चाहिए. రెండవ అనుభవాన్ని నేను చెప్తాను. दूसरा अनुभव मैं बताऊंगा. దినవృత్తాంతాలు 2వ గ్రంథం दूसरा इतिहास 29వ అధ్యాయం 29वां अध्याय 3వ వాక్యాన్ని చదువుతున్నానండి. 3रा पद में पढ़ रहा हूं. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరచి వాటిని బాగు చేసి, अपने राज्य के पहले वर्ष के पहले महीने में उसने यहोवा के भवन के द्वार खुलवा दिए और उनकी मरम्मत भी कराई. ప్రియులారా చూడండి ఈ వాక్యంలో, हे प्रियो, देखिए इस वचन ఆయన में రాజుగా అభిషేకింపబడిన మొదటి సంవత్సరం మొదటి నెలలో చేసిన మొదటి కార్యం ఏంటంటే, हे प्रियो, देखिए वो राजा का अभिषेक पाने के बाद पहले वर्ष के पहले महीने में पहला किया गया काम क्या है? యెహోవా మందిరపు తలుపులు తెరచి దాన్ని బాగు చేశాడంట. यहोवा के भवन के द्वार खुलवा के उसका मरम्मत कराए हैं. ఆయన రాజు కదా, वो राजा है ना, ఆయనకి పరిపాలనలో ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి కదా, और उनको राज्य करने में बहुत से कार्यक्रम रहते हैं ना, ప్రజలను సంతోషపరచాలి కదా, और लोगों को संतुष्ट करना है ना, ప్రజలను ప్రీతిపరచడానికి ఎన్నో కార్యకలాపాలు చేపట్టాలి కదా. और लोगों को खुश करने के लिए बहुत से काम करना पड़ता है ना. కానీ ఒక రాజరికంలోనికి వచ్చిన మొట్టమొదటిగా ఆయన ఆశించిన ఆశ ఏంటి? लेकिन वो राजा बनने के बाद, वो राज्य में आने के बाद पहली उनकी आशा क्या है? దేవుని మందిరపు తలుపులు తెరచి దాన్ని బాగు చేయడం. यहोवा के भवन के द्वार खोल के उसका मरम्मत करवाना.
దేవుని మందిరం యొక్క విశిష్టతను కోరుకునే వ్యక్తి అండి. और परमेश्वर के मंदिर की विशेषता को पाने वाले व्यक्ति है దేవుని మందిరం యొక్క ఆశీర్వాదాన్ని గుర్తించిన వ్యక్తి అండి. और परमेश्वर के मंदिर के आशीषों को पहचानने वाला व्यक्ति है దేవుని మందిరంలో ఉన్న మేలులు ఎలాంటివో ఎరిగిన వ్యక్తి అండి. परमेश्वर के मंदिर में जो भलाई है उसको पहचानने वाला व्यक्ति है ఆ మందిరపు తలుపులు మూయబడి ఉండకూడదు. और उस मंदिर के द्वार बंद नहीं रहना है మందిరం యొక్క తలుపులు మూయబడి అక్కడ జరగవలసిన శ్రేష్టమైన దైవ సంబంధమైన ఆరాధనలు ఆపివేయబడకూడదు. और मंदिर के द्वार बंद करके वहाँ जो परमेश्वर का काम होना है वो श्रेष्ठ आराधना को कभी बंद नहीं करना है. పరిశుద్ధ పౌలు అంటాడు, पवित्र पौलुस कहता है మనమే ఆ దేవుని ఆలయము, हम ही परमेश्वर के मंदिर है. మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు, आप परमेश्वर के मंदिर है దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని और परमेश्वर की आत्मा आपके भीतर है మీరు करके ఎరుగరా? आप नहीं जानते हैं क्या? सच है. ప్రియులారా, हे प्रियो, మనమే దేవుని మందిరము అన్నప్పుడు हम ही परमेश्वर के मंदिर है करके कहने पर ఈ మందిరం యొక్క తలుపులు మూయబడి ఉండకూడదండి. ये मंदिर का द्वार को कभी बंद नहीं करना మన चाहिए. హృదయాలు మూయబడి ఉండకూడదండి. हमारे हृदय को कभी बंद नहीं करना ఆ चाहिए. హృదయంలో జరుగుతూ ఉండవలసిన ఆ స్తుతి ఆరాధనలే కానీ, నైవేద్య బలి అర్పణలే కానీ అవి నిత్యము జరగవలసినవి. हृदय में होने वाली स्तुति आराधना ही क्यों ना हो, नैवेद्य होम बलि ही क्यों ना हो, वो हमेशा बरकरार रहना चाहिए. దేవుని మందిరములో ఉండవలసిన ఆ వెలుగు, परमेश्वर के मंदिर में रहने वाला उजाला, స్తుతి ఆరాధనలు, स्तुति आराधना, దైవ సంబంధమైన కార్యక్రమాలు परमेश्वर के संबंधित कार्यक्रम ఎప్పుడైతే మనకు దూరం అవుతాయో जब हमसे दूर होगा అప్పుడే మన కార్యాలు కూడా విఫలం అవుతాయండి. तब हमारे काम भी असफल होंगे. మనం వేసిన అడుగు నేతిలో పడదు. और जब हम कदम उठाते हैं वो घी में नहीं गिरेगा. మనం వెళ్లే మార్గం మనకు ఆశీర్వాదకరంగా ఉండదు. और जिस मार्ग में हम जाते हैं वो हमारे लिए आशीष नहीं होती है మనం తలంచే తలంపులు అవి ఫలభరితంగా ఉండవు. और हमारी सोच का अच्छा प्रतिफल नहीं मिलता है. మనం శ్రమ పడేది కనబడుతుంది కానీ ప్రతిఫలం కానరాని దుస్థితికి దిగజారిపోవలసి వస్తుందండి. हम मेहनत तो करते हैं लेकिन उसका फल नहीं पाने की स्थिति में हम उतर जाते हैं. మీరు ఏ స్థితిలో ఉన్నారు ఈ రోజున? और आज आप किस स्थिति में हैं? కన్నీళ్లలో కాపురం చేస్తున్నారా? आंसुओं से आप जीवन बिता रहे हैं, ఆవేదనలతో నలిగిపోతున్నారా? शोक से कुचले जा रहे हैं, శ్రమించి శ్రమపడి ఫలితం పొందలేని పరిస్థితుల్లో ఉన్నారా? मेहनत करने पर भी आप उसका प्रतिफल नहीं पा रहे हैं. దానికి కారణం उसका वजह నీ హృదయపు తలుపు మూయబడి ఉంది. आपके हृदय के द्वार बंद किए गए हैं. నీ హృదయంలో ఉండవలసిన దైవ సంబంధమైన కార్యక్రమాలు ఆగిపోయాయి. आपके हृदय में होने वाले परमेश्वर के संबंधित कार्यक्रम रुक गए हैं. ఆత్మ సంబంధమైన దైవ సంబంధమైన కార్యక్రమాలు నీ హృదయంలో నివసించట్లేదు. आत्म संबंधित और परमेश्वर के संबंधित कार्य आपके हृदय में ठहर नहीं पा रहे हैं. లోక సంబంధమైన కార్యక్రమాలతోనూ, और सांसारिक कार्यक्रमों के साथ లోక సంబంధమైన భ్రష్టత్వానికి సంబంధించినటువంటి అనుభవాలతోనూ और सांसारिक भ्रष्टाचार के साथ హృదయం మూయబడి చీకటి కమ్మింది. और आपका हृदय बंद होकर वो अंधेरा हो गया है. ఈ చీకటి కమ్మిన హృదయపు ఆలోచనలన్నీ కూడా సఫలము కావు. ये अंधेर से भरा हुआ हृदय के विचार सफल नहीं होंगे. చీకటి కమ్మిన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచన మనకు ఆవేదనగా మార్చబడుతుంది కానీ ఆనందాన్ని కలిగించదు. ये अंधेर से भरा हुआ हृदय का सोच हमें पीड़ा देती है लेकिन आनंद नहीं देती. నా ప్రియమైన సహోదరులారా, हे मेरे प्रिय भाइयों, మీరు మనసు పెట్టి ఆలోచించాలి. మరి आप एक बार मन से सोचिए. ఏదో నా కర్మ 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 అని నెత్తుకొట్టుకోవడం కాదు. मेरा कर्म 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 कहते सिर पटकना नहीं. ఏదో ఏనాడో చేసిన పాపం అని సర్దకపోవడం కాదు. अपने किए हुए पाप से समझौता नहीं करना है. కారణాలు పరిశుద్ధ గ్రంథం చూపిస్తుంది. इसकी वजह पवित्र शास्त्र बताता है. సజీవుడైన దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. जीवित परमेश्वर आपसे बात कर रहा है. జీవాధిపతి అయిన ప్రభు నీ ఎదుట నిలిచి ఉన్నాడు. जीवाधिपति परमेश्वर आपके सामने खड़ा है. ఆనాడు హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నములందు వృద్ధి నొందాడు. इसके आपने सारी कोशिशों में उन्नति पाया है. ఈనాడు ఆ మార్గాన మనం ఎందుకు నిలవలేకపోతున్నాం అనేది ఒక ప్రశ్న. और आज उस मार्ग में हम क्यों खड़े नहीं हो पा रहे हैं, ये मेरा सवाल है. మూడవ అనుభవం కూడా చెప్తానండి. तीसरा अनुभव भी मैं बताऊंगा. ఈ దినవృత్తాంతాల 2వ గ్రంథంలోనే यही दूसरा इतिहास के पुस्तक में 31వ అధ్యాయం 31वां अध्याय 21వ వాక్యాన్ని చదువుతున్నాను. 21वां वचन में पढ़ूंगा. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి,
ధర్మమంతటి విషయమందేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకముగా జరిగించి వర్ధిల్లెను. जो जो काम उसने परमेश्वर के भवन की उपासना और व्यवस्था और आज्ञा के विषय अपने परमेश्वर की खोज में किया, वह उसने अपना सारा मन लगाकर किया और उसमें सफल भी हुआ. ప్రియులారా, ఈ వాక్యంలో हे प्रियो, इस वचन में అతడు చేసిన ప్రతిది కూడా హృదయపూర్వకంగా చేశాడట. वो जितने भी काम किया है वो सभी मन लगाकर किया है. దైవ కార్యాన్ని హృదయపూర్వకంగా చేయడం. परमेश्वर के काम को मन लगाकर करना. మీరు 29వ అధ్యాయం 27వ వాక్యంలో చదువుతారు. आप 29वां अध्याय 27 वचन में पढ़ेंगे. యెహోవాకు స్తుతిగానము ఆరంభించెను అనే మాట చదువుతారు. यहोवा का गीत आरंभ हुआ है करके आप पढ़ सकते हैं. స్తుతిగానము ఆరంభించిన, यहोवा का स्तुति गीत आरंभ करने पर, దేవుని మందిరాన్ని శుభ్రపరిచిన, परमेश्वर के मंदिर को साफ करने से, దైవ కార్యక్రమాన్ని ఏది అతడు తలపెట్టి ఆరంభించినప్పటికీ కూడా परमेश्वर के काम कोई भी वो शुरुआत करने पर ఏదో ఆచారంగా చేసిన వ్యక్తి కాదండి. वो रीति रिवाज से करने वाला नहीं है. చేయాలి గనుక చేస్తున్నాను అన్నట్లుగా కాదండి. करना है करके कर रहा हूँ करके नहीं. బాధ్యతతో చేసి ముగించడం కాదండి. जिम्मेदारी के साथ करके उसका समाप्त करना नहीं. బాధ్యతతో కాదు, जिम्मेदारी के साथ नहीं, భారంతో చేశాడు. बोझ के साथ किया, ఇష్టపూర్వకంగా చేశాడు, इच्छा पूर्वक किया है, హృదయపూర్వకంగా చేశాడు. हृदय पूर्वक किया है. అతని హృదయపూర్వకంగా చేసిన ఆ కార్యములను దేవుడు అంగీకరించి అతనిని ఆశీర్వదించాడు. वो मन लगाकर जितने काम किया है उसको परमेश्वर स्वीकार करके उनको आशीष दिया है. మరి ఈ రోజున దైవ భక్తినే కానివ్వండి, దైవ కార్యక్రమాలనే కానివ్వండి, और आज के दिन परमेश्वर की भक्ति ही क्यों ना हो या परमेश्वर के काम ही क्यों ना हो, మరి ఇష్టపూర్వకంగా మనం చేయగలుగుతున్నామా? क्या आप हृदय पूर्वक कर पा रहे हैं? హృదయపూర్వకంగా చేసి ఆశీర్వదించబడగలుగుతున్నామా? क्या आप मन लगाकर करके आशीष पा रहे हैं? దేవుని మందిరానికి వెళ్తాము, परमेश्वर के मंदिर में जाते हैं, వెళ్ళకపోతే పాస్టర్ గారు ఊరుకోడు గనుక. पास्टर जी चुप नहीं रहेंगे इसीलिए जाते हैं. దేవుని సన్నిధిలో కానుక అర్పిస్తాము, परमेश्वर को भेंट चढ़ाते हैं, నలుగురు చూస్తున్నారు గనుక ఇవ్వకపోతే బాగోదు గనుక. 4 लोग देख रहे हैं नहीं देने से अच्छा नहीं रहेगा करके देते ఇలాంటి हैं. ఆచార సంబంధమైన వాటిని చేస్తున్నామే గాని रीति रिवाज के हिसाब से ही कर रहे हैं, लेकिन ఇష్టపూర్వకంగా హృదయపూర్వకంగా చేసిన ఆనవాలు మన దగ్గర కనిపిస్తున్నాయా? मन लगाकर हृदय पूर्वक करने का चिन्ह कुछ भी दिखता है क्या? నా ప్రియమైన సహోదరులారా, मेरे प्रिय भाइयों, హిజ్కియా అభివృద్ధి చెందడానికి గల కారణం हिजकिय्याह बढ़ोतरी पाने का वजह है, తాను పూనుకొనిన సర్వ ప్రయత్నాలలో అభివృద్ధి చెందడానికి గల కారణం, वो जितने कोशिश किया उसका हर कोशिश सफल होने की वजह क्या है? తాను వెళ్ళిన ప్రతి చోట అతను జయాన్ని పొందుకోవడానికి గల కారణం, वो जहाँ कहीं गया वहाँ जय पाने की वजह, అతనిలో ఉన్న దైవ లక్షణాలు చూడండి ఎంత శ్రేష్టమైనవో. उसमें परमेश्वर के जो सद्गुण है वो देखिए कितने श्रेष्ठ है. నేను 3 విషయాలు చెప్తూ వచ్చాను. मैं आपको 3 विषय बताया हूँ. మొదటిది, पहली बात, అతడు తమ దేవునిని ఎరిగినవాడు. वो अपने परमेश्वर को जानने वाला है. రెండవది, दूसरी बात, దేవుని మందిరం యొక్క విలువను ఎరిగి ఆ మందిరాన్ని బాగు చేసిన వ్యక్తిగా కనిపిస్తాడు. परमेश्वर की मंदिर की खासियत को जानकर उस मंदिर को मरम्मत करने वाला है. మూడవది, तीसरी बात, ఆ దైవ కార్యాలని హృదయపూర్వకంగా చేసి వర్ధిల్లాడు అనేది మనకు లేఖనాలు చెప్తున్నాయి. वो अपने परमेश्वर के काम को मन लगाकर करके सफल हुआ है करके परमेश्वर का वचन बताता है. మరి ఈ రోజున और आज के दिन మన కార్యాలు సఫలం అవ్వాలంటే, हमारे काम सफल होने మనం के लिए, అభివృద్ధి చెందాలి, हम उन्नति पाने के लिए, మనం దీవించబడాలి అని हम అనుకుంటే आशीष पाने के लिए ఇలాంటి అవలక్షణాలని అలవర్చుకోవాలి. सद्गुणों का पीछा करना है ఈ శ్రేష్టమైన వాటిల్ని మనం వెంబడించాలి. और ये श्रेष्ठ बातों का पीछा करना है. ఆనాడు उस दिन హిజ్కియాని ఆశీర్వదించిన దేవుడు हिजकिय्याह को आशीष देने वाला परमेश्वर మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. हमें भी आशीष देंगे, మనం అభివృద్ధి हम भी చెందగలుగుతాం, उन्नति पाएंगे మనము శ్రేష్టమైన ఈవులతో అలంకరించబడగలుగుతాము. और हम भी सर्वश्रेष्ठ आशीषों के साथ अलंकृत किए जाएंगे ప్రభు కొరకై సాక్షిగా और బ్రతకగలుగుతాం. परमेश्वर के लिए गवाही बनेंगे. ప్రార్థిద్దామా? प्रार्थना करेंगे, తల వంచి కళ్ళు మూయండి. सिर झुका के आंख बंद करिए. ఆశ్చర్యకరుడైన తండ్రి, हे आश्चर्यजनक पिता, జీవాధిపతి అయిన ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తున్నాను. हे जीवाधिपति परमेश्वर, आपको धन्यवाद देते हैं. ఆనాడు హిజ్కియా తాను పూనుకొనిన సర్వ ప్రయత్నముల యందు ఆయన అభివృద్ధి పొందాడు.
उस दिन हिजकिय्या उसके हर कोशिश में वो सफल हुआ है। కారణాలు ఏంటో మేము ధ్యానిస్తూ వచ్చాము నాయన. उसकी वजह को हम ध्यान करते आए हैं परमेश्वर మిమ్మల్ని पिता। పూర్ణంగా ఎరిగిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. आपको पूर्ण रीति से जानने वाला दिखाई देता है। దేవుని మందిరం మీద ఆసక్తి కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. परमेश्वर की मंदिर के प्रति श्रद्धा दिखाता है। దేవుని మందిరం పరిశుద్ధంగా ఉండాలని కోరుకునే వ్యక్తిగా కనిపిస్తాడు. परमेश्वर का मंदिर पवित्र रखने की इच्छा करने वाला दिखाई देता है। మందిరాన్ని శుభ్రపరిచిన వ్యక్తిగా కనిపిస్తున్నాడు. मंदिर को मरम्मत करने वाला व्यक्ति दिखाई देता है। తాను చేసిన ప్రతి పని హృదయపూర్వకంగా చేసి ఆశీర్వదించబడ్డాడు. वो जितने भी काम किया मन लगाकर करके आशीषित पाया है। అలాంటి అనుభవాల్ని మేము అలవర్చుకోవడానికి సహాయం చేయండి. ऐसे अनुभवों को हमें भी आदत में डालने की कृपा करिए। అలాంటి సన్మార్గమునందు మేము నడవడానికి కృప చూపించమని వేడుకొనుచున్నాను. ऐसे अच्छे मार्ग में चलने के लिए हमें अनुग्रह दीजिए। ఇదిగో నా ప్రభువా, ఈ మాటలు వింటున్న వారిలో हे मेरे परमेश्वर, ये बात जितने लोग सुन रहे हैं, ఎవరు ఓడిపోయి వాడిపోయి కృంగిపోయి ఉన్నారో, जितने लोग हारे मुरझाए और टूटे हुए हैं, ఎవరు అపజయాలమయమై ఉన్నారో, जो हारे हुए हैं, వారినందరినీ దర్శించండి. उन सबको आप दर्शन दीजिए पिता। ఓటమిని తొలగించండి. उनके हार को हटाइए విజయ परमेश्वर పదవులో पिता। నడిపించండి. उनको विजय के मार्ग में चलाइए परमेश्वर पिता। కరుణ కటాక్షములు వారి మీద చూపించండి. उन पर आपकी दया की बरसात हो पिता। మేలు చేసి ఒక్కొక్కరిని దీవించమని और भलाई करके हर एक को आप आशीषित दीजिए। నీ బిడ్డలను మీ పాదానికి అప్పగిస్తూ आपके बच्चों को आपके हाथों में सौंपते हुए యేసు నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి. यीशु मसीह के नाम से प्रार्थना करके मांगते हैं पिता। ఆమేన్. आमीन। ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించి దీవించును గాక. प्रभु आप सबको आशीष दे। మీ అందరికీ మరొక్కసారి మా హోసన్నా మినిస్ట్రీస్ తరపున హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. आप सबको और एक बार होसन्ना सेवकाई के तरफ से आप सबको हार्दिक शुभकामनाएं देता हूँ। ఆమేన్. आमीन। ये अनुग्रह वचन संदेशों के लिए और बहुत से आत्म संबंधित संदेशों के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करिए, पास्टर रमेश होसन्ना मिनिस्ट्रीज।